ఈరోజు ముందే జాగ్రత్తగా స్పెట్స్ పెట్టుకొని మరీ ఎళ్ళాను. అంటే స్పెట్స్ లేకపోతే పూర్తి కళ్ళు కనపడవని కాదు కానీ, కొంచెం మసగ్గా ఉంటది. థియేటర్‌లో చూసిన ఫీల్ రాదనమాట. అందుకని ముందే జాగ్రత్త పడ్డాను. సో, ఈరోజైతే సింగిల్ స్క్రీన్‌కెళ్ళాము. సో, 1000 పీపుల్ క్రౌడ్ అండి. అస్సలు ఆ అరుపులు, గోలలు అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. సో, ముందు రోజు 'రాజాసాబ్‌కి' మల్టీప్లెక్స్‌కెళ్తే ఏందో మూకీ డ్రామాలాగా అనిపిచ్చింది కానీ, సో, అసలు ఈ మూవీలో ఆ అరుపులు, గోలలకే అసలు ఫుల్ వైబ్ అనమాట. ఆ మ్యూజిక్ అలా ఉండింది. సో, ఓవరాల్‌గా వాళ్ళ యాక్టింగ్ గాని, అసలు మూవీ చూస్తున్నంత సేపు నాకేమనిపించిందంటే, వాళ్ళు 60స్‌లో గూడా అంత యంగ్‌గా ఎలా కనిపిస్తున్నారు. నేనైతే నా 20స్‌లోనే ఓవర్ వెయిట్ అయిపోయి, అసలు నా లైఫ్ అయిపోయిందా అని ఫీల్ అయ్యేదాన్ని. సో, ఏదేమైనా డైట్, ఫుడ్ అండ్ ఎక్సర్‌సైజ్‌లేనండి మనుషుల్ని అంత ఇదిగా ఉంచుతాయి. కన్సిస్టెన్సీ అనమాట. సో, ఏమైనా గానీ మూవీ మొత్తం చాలా బావుంది. చిన్నప్పటి నుంచి వీళ్ళ మూవీస్ ఎప్పుడొచ్చినా మా నాన్న రిపీటెడ్‌గా అవే పెడతాడు. సో, ఎన్ని సినిమాలకెళ్ళుంటాడో అలా మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటే. సో, ఇంక 'వెంకటేష్' గారి ఎంట్రీ తర్వాతయితే హాల్ అంతా అద్దిరిపోయింది. ఆ విజిల్స్, గోలలు, అరుపులు అసలు చాలా బావుండింది. సో, ఇంత క్రౌడ్‌లో మూవీని ఎంజాయ్ చేయడం అయితే డిఫరెంట్ వైబ్ అనమాట. సో, మీ అందరికి ఈ మూవీ ఎలా అనిపిచ్చింది? డెఫినెట్‌గా అందరికీ నచ్చిన మూవీ ఈ సంక్రాంతికి. సో, టాటా, బాయ్ బాయ్.